హలో ఎవరు మీరు? వెల్కమ్ టు స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం స్క్విడ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఇది రాబ్లాక్స్ లో. ఇది నేనే. యాక్చువల్ గా స్క్విడ్ గేమ్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో బాగా పాపులర్ అవుతుంది. మన కనుక ఇందులో ఏ ఒక్క గేమ్ లో ఓడిపోయినా అంతే సంగతి, డైరెక్ట్ దేవుడి దగ్గరికి. సో ఈ రోజు మనం నిజంగా రాబ్లాక్స్ లో స్క్విడ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. పక్కెళ్ళాడుకో బాబు. హలో పగలా నాకు తెలిసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనుకుంటా. అందరూ స్క్విడ్ గేమ్ కి స్వాగతం. ఇదే మీ యొక్క ఫస్ట్ గేమ్, రెడ్ లైట్ గ్రీన్ లైట్. తొక్కేశారు. అమ్మో దుబ్బేసి చంపేసారా ఉన్నారు గైస్. ఇట్ సైడ్ నుండి మీరు అటు సైడ్ వెళ్ళాలి, అప్పుడే గేమ్ విన్ అయినట్లు. ఓకే నాకైతే అర్థమైంది గైస్. రెడ్ లైట్ గ్రీన్ లైట్. రెడ్ లైట్ పడ్డప్పుడు మనం చోటు నుండి కదలకూడదు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. మిస్టేక్ లో కదిలామనుకోండి. అరే ఇదేంటి భూచక్రం తిరుగుతుంది. ఓ గ్రీన్ పడింది. మ్యూజిక్ ఏంటో భలే నచ్చింది నాకు. మళ్ళీ గ్రీన్ లైట్ పడింది. పదని నా పక్కన ఎవరికి లిల్లీ నీలి కన్నుల్లోని ఆకాశం గుండె చేసుకున్నాడు గేమ్ ఆడడానికి. లిల్లీ ఇక్కడే ఉంది. సేమ్ టు సేమ్ రష్మిక మందన గారి లాగానే ఉంది. దాదాపు దగ్గరకు వచ్చేసాము. లిల్లీ తొక్కేసారే. మమ్మీ ఇప్పుడు కదలేదు. లిల్లీ తొక్కేశారు. టైం లేదు. ఇది చీటింగ్. ఇంత త్వరగా పడింది. నైస్ గ్రీన్ లైట్. పద పైన టైం కూడా పడుతుంది. 97, 96 త్వరగా వెళ్ళాలి. నో నీ కదలేదు. గ్రీన్ లైట్. లెట్స్ గో. త్వరగా వెళ్ళాలి. కమాన్ లిల్లీ నువ్వు కూడా వచ్చేయ్. ఇంకొంచెం దూరమే వెళ్తే అయిపోయినట్లే. కదిలాను. చూడకూడదు. ఎస్ గ్రీన్ లైట్. లిల్లీ ఏంటి నాకన్నా ముందు వెళ్ళిపోయింది. ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేశాను. మరి సిరీస్ లో చూసినంత హార్డ్ లేదనుకోండి. మేడం అంతా బాగానే ఉన్నారా? ఇది తేడా కొడుతుంది నాకైతే. ఎనీవేస్ ఈ బొమ్మ కదా అందరిని చంపుతుంది. ఏ బొమ్మ వస్తున్నా నాకు. అమ్మో ఇటు సైడ్ చూస్తుంది. కాల్చి పడేది కదా. పడిపోయాను. ఫైనల్ గా దీని చేతి మీకు వచ్చేసాను గైస్. ఏంటి బొమ్మని అందరిని చంపేస్తున్నావు మమ్మీ. అమ్మో ఒక్క నిమిషం ఇది నన్ను చంపేసింది అనుకున్నాను. ఇదంతా చూస్తే సక్సెస్ఫుల్ గా ప్లేయర్స్ చచ్చిపోయారు చాలా మంది. ఏమైంది? ఓకే గైస్ మనం సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. వెల్కమ్ టు షుగర్ హనీకోమ్. మీకు ఇచ్చిన షేప్స్ లో కుకీని కట్ చేయాలి. వాటిలో కొంచెమైనా తేడా వచ్చిందో దేవుడు సరిగ్గా కట్ చేయకపోతే నా పీక కట్ చేసేలా ఉన్నారు. ఇంతకీ మనకి ఏ షేప్ వస్తుందో ఏంటో. ఓ గైస్ మనకి సర్కిల్ వచ్చింది. మెల్లిగా దీన్ని సర్కిల్ షేప్ లో కట్ చేద్దాం. టైం లిమిట్ కూడా ఉంది దీనికి. వామ్మో మమ్మీ ఎవరు కాలుస్తున్నారు పక్కన. జాగ్రత్తగా కట్ చేయాలి లేదంటే నా తాట తీస్తారు. ఓకే మెల్లిగా కొంచెమే దగ్గరకు వచ్చేసాము. సరిగ్గా కట్ చేసాము. నాకు తెలిసి ఈ లెవెల్ లో కూడా మనం పాస్ అయినట్లే. అయినా మా లిల్లీ గారు ఓ ఇక్కడే ఉన్నారా? వాళ్ళిద్దరు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారు. అవునే మామిడికాయ మొక్క పోలు. మామిడికాయ మొక్క ఎవరిది? నాదా? ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, అంబ్రిల్లా. మనకైతే ఈజీగా సర్కిల్ వచ్చింది. లక్ అనుకోవాలి. స్టార్ అలాగే అంబ్రిల్లా అయితే బాబోయ్. సార్ ఇంతకి డబ్బులు ఎంత ఇస్తారో చెప్పలేదు. సార్ ఇది స్క్విడ్ గేమా లేదా కూరగాయలు? సార్ ఇది స్క్విడ్ గేమా లేదా కూరగాయలు? సార్ ఇంతకి డబ్బులు ఎంత ఇస్తారో చెప్పలేదు. అవును కదా, కిలో మామిడికాయలు, 2 కిలోల యాపిల్, డజన్ అరటిపళ్ళు. సార్ ఇది స్క్విడ్ గేమా లేదా కూరగాయల మార్కెట్? ఇంత దూరం మీరందరూ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. సార్ ఇప్పుడు అయిపోయింది ఏంటి గేమ్? చెప్పేదాకా అవుతావా బుద్ధి లేదవా? కసలే బుర్ర ఉండదు. అందరు ప్లేయర్స్ తో జాగ్రత్తగా ఉండు. సంగతి మీకెలా తెలుసు? గుడ్ నైట్. ఇంకా చెక్కోండి డ్రీమ్స్. ఓకే గైస్ మనం ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలంట. పడుకోవడానికి మనకి 120 సెకండ్స్ కూడా ఇచ్చారు. హలో గైస్
గైస్ హౌ వాస్ ద గేమ్ టుడే? అమ్మో ఏమో జుట్టు చూడండి గైస్ దయ్యం లెక్కుంది. మనం మంచిగా పైకి వెళ్ళి ఎత్తులో పడుకుందాం. ఎవరు డిస్టర్బ్ చేయకండి స్టూపిడ్ ఫెలోస్. ఓ నేను చెప్పడం మర్చిపోయాను, నీ చేతికో బేస్బాల్ బ్యాట్ కూడా ఉంటుంది, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. ఏంటి బేస్బాల్ బ్యాట్? బొక్కలే అదెందుకు ఇంతకి? వెళ్ళి పడుకుందాం పదండి. గైస్ ఏదో తేడా కొడుతుంది నాకైతే. నాకు తెలిసి అయిపోయాం మనం. సేమ్ టు సేమ్ సిరీస్ లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ త్వరగా వెళ్ళి ఎక్కడో అక్కడ దాక్కోవాలి, లేదంటే కొట్టి చంపేస్తారు. కొట్టుకోకండి రాగండి రా, ఎలాగో గేమ్ లో చంపేస్తారు. ఇక్కడ కూడా పదండి గైస్, ఎవరికి కనబడకుండా పైకి వెళ్ళి దాక్కుందాం. గైస్ మనం లిల్లీ సంగతి మర్చిపోయాము. ఎవరైనా కొట్టి చంపేస్తే పదండి పదండి వెళ్ళి చూద్దాం. అదిగోండి అక్కడ ఎవరు పడున్నారు, లిల్లీ అనుకుంటా. బల్లి, ఓ సారీ లిల్లీ. గైస్ లిల్లీ ఇంకా అయిపోయింది. అమాయకమైన లిల్లీని చంపేశారే. మనం పడ్డాము. మా టైం కూడా అయిపోతుంది. మార్నింగ్ అయిందనుకోండి వీళ్ళు చంపడం ఆపేస్తారు. పడుతున్నారు అందరూ బాగా నిద్రపోయారనుకుంటా. మమ్మీ వీళ్ళందరూ పడుతున్నారు. నెక్స్ట్ గేమ్ కి రెడీగా ఉండు. చంపేశారు కదా. నువ్వేమి చేశావు నేరం? ఎప్పుడు ఇలా బల్లీలు లిల్లీల కోసం వెళ్ళను. చంపేశారు. ఓకే గేమ్ స్టార్ట్ అయింది. మనం రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడాలి. ఓకే గ్రీన్ లైట్ పదండి పదండి. రెడ్ లైట్ ఓకే నైస్. మళ్ళీ అది 9 అవుతుంది కదా, కదలా పడతాను. మూడు